ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన అన్ఎక్స్పెక్టెడ్ రైడ్తో ఇప్పుడు ఏపీలోని మొత్తం రేషన్ మాఫియా గుట్టు బయటకు వస్తుంది. పోర్టున్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి. సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. స్టేట్ డెవలప్మెంట్కి ఉపయోగపడాల్సిన పోర్టులు రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసే అడ్డాలుగా మారాయనే సీక్రెట్ బయటకు వచ్చింది. అయితే ఇదేదో చిల్లర దొంగల పని కాదు. దీని వెనుక పెద్ద పెద్ద తలలున్నాయనేది ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట. అన్నిటికంటే ముఖ్యంగా కాకినాడ పోర్ట్ రేషన్ రైస్ స్మగ్లింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటున్నారు ఆయన. అందుకే దీనిపై ఏకంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ వేయడమే కాకుండా పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడానికి రెడీ అయ్యారు. అయితే ఆయన చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటి? రేషన్ మాఫియాకి పోర్టులు అడ్డాలుగా నిజంగానే మారాయా? అన్నీ తెలిసినా అధికారులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇందులో నిజంగానే వైసీపీ నాయకుల హస్తం ఉందా? ఆంధ్రప్రదేశ్ వాటర్ ట్రాన్స్పోర్ట్లో ఘన చరిత్ర ఉన్న కాకినాడ పోర్ట్ ఇప్పుడు బియ్యం స్మగ్లింగ్కి డెన్గా మారిందనేది నాదెండ్ల మనోహర్ మాట. ప్రజలకు తక్కువ రేటుకి ఇస్తున్న రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు వెళుతోందన్న ఆయన దేశ భద్రతకు భంగం కలిగించేలా స్మగ్లింగ్ జరుగుతోందని చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇదంతా ముఖ్యంగా గత ప్రభుత్వంలోని బడాబాబుల కనుసైగలో నడిచిందన్న ఆయన దీనికోసం స్పెషల్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారన్నారు. గత ప్రభుత్వం 800 కోట్లతో స్టార్ట్ చేసిన రేషన్ వాహనాలు ఈ నెట్వర్క్లో ఓ భాగం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఇది వైసీపీపై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన కామెంట్స్. అలాగే మంత్రి మనోహర్ ఈ రేషన్ స్మగ్లింగ్కి సంబంధించి కొన్ని షాకింగ్ లెక్కలు కూడా చెప్పారు. ఏపీలోని పెద్ద పోర్టు విశాఖ పోర్టు నుంచి ఏడాదిలో 38,02,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుంది. కాకినాడ పోర్టు నుంచి ఏకంగా 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం స్మగ్లింగ్ అవుతుంది. అంటే దాదాపు 48,537 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం దేశం దాటుతోంది. ఇక్కడ 10 రూపాయలకి బియ్యం కొని దాన్ని పాలిష్ పట్టించి ఆఫ్రికాలో కిలో 70 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 1000 కోట్లు సంపాదించుకుంటున్నారన్నమాట. ఈ స్మగ్లింగ్ అంత చిన్నది కూడా కాదు. దీని వెనుక పెద్ద పెద్ద తలలే ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులకు ఇందులో వాటా ఉన్నట్లుంది. అందుకే ఇన్నాళ్ల నుంచి ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూ ఉందనుకుంటా అని నాదెండ్ల మనోహర్ నిప్పు రాజేశారు. ఇప్పుడు ఈ నిప్పు పార్టీలన్నింటికీ తగులుకుంటోంది. ఇక నాదెండ్ల కామెంట్స్పై అపోజిషన్ పార్టీ లీడర్లు కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నారు. కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఒక్క పడవలోనే ఎందుకు తనిఖీ చేశారు? అక్కడే ఉన్న ఇంకో షిప్ని ఎందుకు తనిఖీ చేయలేదని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అంటున్నారు. మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్ కి ఎందుకు వెళ్లారు? దాని చుట్టే రౌండ్ కొట్టారు. దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు? కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి. మరోవైపు కాకినాడ పోర్ట్ నుంచి అంత బియ్యం స్మగ్లింగ్ అవుతుంటే అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారని మండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ కూడా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పది, చట్టవిరుద్ధం. దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. ఇక దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తన వంతు కామెంట్స్ చేశారు. ఈ బియ్యం స్మగ్లింగ్ నేషనల్ లెవెల్ స్కామ్ అంటున్నారు ఆమె.
2 కోట్ల టన్నుల బియ్యం స్మగ్లింగ్ అయిందంటే మన పోర్టుల భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని, అసలు పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పోర్టు దాకా ఎలా వెళుతోందని ప్రశ్నించారు. దీనిపై ఓ పెద్ద పోస్టే చేశారు ఆమె. ఇదే టైంలో కాకినాడ ఎమ్మెల్యే టీడీపీ లీడర్ ద్వారంపూడి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఈ సమస్యపై ఏపీ సర్కార్ చాలా సీరియస్గా ఉందని మాత్రం అర్థమవుతోంది. అతి త్వరలో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి సెక్యూరిటీని టైట్ చేసి స్మగ్లింగ్ అడ్డుకుంటామని చెబుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. మీరేమంటారు? ఈ స్మగ్లింగ్ నిజంగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటారా, లేదంటే అన్ని పార్టీల నాయకులకు వాటా ఉందంటారా? పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సిఐడి విచారణతో ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే నమ్మకం మీకుందా? కామెంట్ చేసి చెప్పండి.